నాన్ స్టాప్ వానతో హైదరాబాద్ చిగురుటాకులా వణికిపోయింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ మలక్పేట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, నిన్న కురిసిన వర్షానికి బ్రిడ్జ్ కిందకి మొత్తం వరద నీరు చేరింది అని తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ప్రధానంగా నిన్న రాత్రి భారీ వర్షం అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతంలో కురిచింది. అది కూడా 12 పైగా కూడా రీడింగ్ నమోదు కావడం జరిగింది. ఈ ఎఫెక్ట్ తోటి మలక్పేట్ ప్రధానంగా మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా రాత్రి 2 గంటల పాటు ఈ ప్రాంతం నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించారు. ట్రాఫిక్ ని మొత్తం కూడా 2 వైపుల నుండి కూడా దారి మళ్లించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కూడా కొత్తగా నిర్మించారు. ఇది దాదాపు 6 నెలల క్రితమే దీన్ని ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. ఇదే ప్రాంతంలోకి నీరంతా కూడా చేరుకోవడం జరిగింది. గతంలోనే పైన 2 రోడ్లు ఉన్నాయి. ఆ 2 రోడ్లు కూడా పూర్తిగా క్లోజ్ ఉండేవి. ఇప్పుడు ఈ అండర్ పరిస్థితి చోటు జరిగింది. నీరు వెళ్ళడానికి మారిన సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తం కూడా బురద పేరుకుపోయింది. స్కిడ్ అవుతున్న పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది. ఎవరైనా 2 వీలర్ కి సంబంధించిన వాహనాన్ని కొంచెం స్పీడ్ తోటి వెళ్ళినా కూడా స్కిడ్ అయి కింద పడిపోయే సిచ్యువేషన్ అయితే ఉంది. దాదాపు రాత్రి 2 గంటల తర్వాత వరకు కూడా ఇక్కడ నుండి వరద నీరు అంతా కూడా వెళ్ళలేదు, అలాగే వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ బురదను క్లీన్ చేయడానికి సిబ్బంది ఇంకా ఎవరు ఇక్కడికి రాలేదు. క్లీన్ కనుక చేస్తే వెంటనే ఇక్కడ నుంచి వాహనాలు తిరిగి వెళ్లే పరిస్థితి అయితే చూపిస్తున్న అవకాశం ఉంది. రాత్రి వచ్చిన కుట్టానికి కొన్ని మ్యాన్ హోల్స్, మనం ఇప్పుడు చూస్తున్న ఈ మ్యాన్ హోల్ ఏదైతే కనబడుతున్నాయో కొన్ని వాటర్ వెళ్ళడానికి, అది నేరుగా మూసి కాలువకు ఆనుకొని ఉంటుంది. దాంట్లోకి వాటర్ వెళ్ళడానికి అధికారులకు వీటికి తెలిసారు. కానీ ఎవరన్నా చూసుకోకుండా వస్తే మాత్రం అందులోంచి పడిపోయి లోపల మూసీ నది నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. వాళ్ళ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. అలా ప్రమాదకరంగా ప్రస్తుతం అయితే అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ నిర్మాణం చూసేస్తూనే ఉంది. ఎన్నో ఏళ్లుగా ఈ బ్రిడ్జ్ మలక్పేట అనేది ప్రధానంగా ఈ రైల్వే బ్రిడ్జ్ కింద ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు అయితే పడుతున్నారు స్థానికులు. ఇక్కడ నుండి వెళ్ళాలంటే కూడా ఇబ్బందికరం. వర్షం వస్తే చాలు ఇక్కడ నుండి వెళ్ళాలంటే అనేక ఇబ్బందులు అయితే చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇంకా అలాంటి సమస్యలు ఉన్నాయి. మరి ఎప్పటికీ వాళ్ళకి ఈ ప్రధానంగా ఈ ఏరియాకి సంబంధించిన దాంట్లో చూస్తే ఇది జాతీయ హైవేగానే మనం చెప్పాలి. ఎందుకంటే విజయవాడ వైపు వెళ్లే ప్రధాన రహదారికి సంబంధించి ఇదే దారిని వినియోగిస్తుంటారు. అలాంటి వాహనాలు వెళ్లే ప్రాంతంలో ఇలాంటి సిచ్యువేషన్ ఉండడం అనేది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే ట్రాఫిక్ జామ్ కి ప్రధానంగా కారణమవుతున్న సిచ్యువేషన్ కూడా ఈ మలక్పేట అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ తో పాటు పైన ఉన్న మరొక బ్రిడ్జ్, 2 బ్రిడ్జ్ల కింద నుంచి వాహనాలు వెళ్ళకపోవడం ద్వారానే తీవ్ర ట్రాఫిక్ జామ్ షో చేస్తుంటుంది. ఆ ట్రాఫిక్ జామ్ సంబంధించిన ఎఫెక్ట్ దాదాపు ఉమెన్స్ కాలేజ్ దాటి రాన్కోటి అలాగే ఇటు లగ్డికాపుల వరకు కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. అంతా భారీగా వాహనాలు వస్తుంటాయి. అలాంటి ఏరియాలో ఎందుకు అధికారులు మరి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేకపోతున్నారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఎక్కడికక్కడ చెత్త పేరుకి పోలిపోవడం ద్వారా కూడా నీళ్లు అనేవి సాఫీగా వెళ్ళలేకపోతున్నాయి. దాంతో ఇబ్బందికర సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ వరద నీళ్లు లేదు, కానీ భారీగా నీళ్ళ చేరుకోవడం ద్వారా ప్రస్తుతం అయితే ఇక్కడ వాహనదారులు వెళ్ళాలంటే మాత్రం సమస్యలు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.